హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. మొహరం 9th డే. ఆల్రెడీ ఏంటి అంటే అమ్మ 23 పూలు కట్టి ఉంచింది. ఇంకా చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. మా ఫ్రిడ్జ్ ఏంటంటే ఖరాబ్ అయిపోయింది. సో ఎందుకో ఆన్ అవ్వడం లేదు, సో కూల్ అవ్వట్లేదు అనమాట. ఇక అందుకనేసి డబ్బా నిండా పూలు కోసి ఇక వేరే వాళ్ళ ఫ్రిడ్జ్లో అయితే పెట్టయితే ఉంచేసింది. ఇక మేము వచ్చాక 4కి వస్తే 2 hours ఈ పూలు కట్టడంతోనే అయిపోయింది అనమాట. 2 hours టైం పట్టింది మాకు ఈ పూలు కట్టడానికి. అయినా కూడా కాలేదు. ఇక కొన్ని పూలు మిగిలి ఉంటే ఇక అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టయితే ఉంచేసాము. సో వర్షాకాలం కదా, మల్లె మొగ్గలు అయితే లావుగా ఉన్నాయి. సో రోజు రెగ్యులర్గా నీళ్ళు పట్టినా కూడా ఇంత మంచిగా లేవు అప్పుడు. సో ఇప్పుడు అమ్మ ఏంటి అంటే మొత్తం చెట్లకి మందు వేసింది. ఇక వర్షం అయితే కంటిన్యూషన్గా పడుతూనే ఉంది కదా. సో అందుకని ఎన్ని మల్లెపూలు అవుతున్నాయో చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మా అమ్మ మా నాన్నతో తిట్లు తిరిమారి కట్టించింది అనమాట, చుట్టూ తీగ లెక్క. సో ఎన్ని తిట్లు తిన్నదో నా ముందే. సో రెగ్యులర్గా చెప్తూ ఉండేది. సో చెప్పినప్పుడల్లా మా నాన్న తిట్టేవాళ్ళు అనమాట. సో ఏమైంది ఆ ప్లేస్ అలా ఉంటే అనేసి. సో ఆ ఇంటి ముందు ఏంటి అంటే గేదెలు అవి ఇవి తీసుకొచ్చి కట్టేవాళ్ళు, లేకపోతే ఖాళీగా ఉంది కదా ప్లేస్ అనేసి ట్రాక్టర్లు బైక్లు పెట్టేవాళ్ళు అనమాట. సో ఇక అదే అలవాటైపోతుంది అనేసి ఇక చాలా ప్లేస్ వదిలేసాము. అంత ఎక్కువ కట్టకూడదు అనేసి వదిలేసిన ప్లేస్ అనమాట అది. సో ఎక్కువ ఉంది చాలా. మా అమ్మ తిట్లు తిని మరీ కట్టించింది. సో ఇప్పుడు మేము ఎప్పుడు అనుకున్నా కూడా అదే అనుకుంటాము. మా ఇంట్లో చిన్నప్పుడు అసలు మల్లె చెట్లు వేసేవాళ్ళం, చిన్నగా ఉండేవి. ఒకవేళ అవి ఎగురొచ్చి ఎప్పుడైనా ఒక మొగ్గ అంతే, అది చూసుకొని ఫుల్ హ్యాపీ అయిపోయేవాళ్ళం. బట్ చూడండి మా ఇంటి ముందు ఎన్ని మల్లె చెట్లు ఉన్నాయో. సో అన్ని మొగ్గలే ఉన్నాయి. మేము పెట్టుకోగా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేంత ఉన్నాయన్నమాట. సో ఇవి తీసుకెళ్ళి మార్కెట్లో వేసినా కూడా సో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అన్నీ అవుతున్నాయి. 2 daysకే ఏంటి అంటే ఒక డబ్బా నిండిపోతుంది, అన్ని పూలు ఉన్నాయి. సో ఇవి తిట్లు తిని కట్టేటప్పుడు కూడా మా నాన్న తిట్లు తిట్టాడు, ఏమవుతుంది ఇలా ఉంటే అనేసి. సో ఇంత ప్లేస్ వేస్ట్గా ఉంటే అదే అలవాటైపోతుంది. సో ఇక వద్దు అని అలవాటైన వాళ్ళకి ఇక్కడ కట్టేయద్దు అని చెప్పలేము, బైకులు పెట్టే వాళ్ళకి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పలేము. ఖాళీగానే ఉంది, ఏం చేసుకుంటారు అని అంటారు మళ్ళీ రివర్స్లో. సో ఇదంతా ఎందుకు అనేసి ఇలా కట్టించింది అనమాట. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా. నాకు మా అమ్మ తిట్లు తిన్నవే గుర్తొస్తుంది అనమాట. నా ముందే మా నాన్న తిట్టేవాడు. సో ఏంటి అంటే మా నాన్నకి వ్యవసాయం ఈ పనులు ఉంటుండే, బట్ ఈ పనులలో మా అమ్మ ఇది కూడా చెప్తే ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో అయినా కూడా ఇక తిట్లు తిని మరీ కట్టించేసింది. సో చుట్టూ ఏంటి అంటే కర్రలు బాతించేసి ఇలా ఇనుపది ఉంటుంది కదా, సో మెష్ లాగా అయితే కట్టించేసింది.